ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 13 జిల్లాల 13 ప్రాంతాల 3 ప్రాంతాల ప్రజలకి అమరావతి బహుజన జేఏసీగా, అమరావతి రైతు జేఏసీగా ఆలూరి యుగంధర్, పోతుల బాలకోటయ్య, మీడియా మిత్రులు కూడా తెలియజేయనది. అంటే ఒక ప్రభుత్వం పోతే, ఒక ప్రభుత్వం వస్తే రాజధాని ఎలా ఉంటుంది? ఇదే రాజధానిలో ఇదొక ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, అంటే జూన్ 4వ తారీఖు ముందు ఇదంతా కంప చెట్లే, అంతా చీకటమయమే. ఇదిగోండి ఒకసారి చూడండి, ఈ యొక్క ఎల్ఈడి లైటింగ్, ఈ ఎల్ఈడి లైటింగ్ కానీ ఈ రోడ్డు కానీ కనిపించేది కాదు. ఇదిగో ఈ పూల చెట్లు కూడా కనిపించేవి కాదు. ఈ రోజున చూడండి వాహన శ్రేణిని, ఒక సీడ్ యాక్సిస్ రాజధాని రోడ్లో, ఆ సీడ్ యాక్సిస్ రోడ్లో ఆ వాహన శ్రేణి, ఈ విధమైన వాహన శ్రేణి కూడా కనిపించేది కాదు. అది చూడండి, హైదరాబాదులో ఉన్నట్టుగా ఎల్ఈడి లైట్లు ఇరువైపులా ఒక కాంతి పుంజాలా కనిపించేవి కావు. ఇలాంటి ఒక నగరాన్ని గత 5 ఏళ్ళుగా రాష్ట్ర పోయిన ప్రభుత్వం, పేడదొరిగిన ప్రభుత్వం దీనిని ఒక అడవిగాసిన వెన్నెల చేసింది. 2014-19కి ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజధాని అమరైతే ఇలా దేదీప్యమానంగా ఉందో, ఆ దేదీప్యమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019-24 వరకు దీన్ని అడవిని చేసిండు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించక ముందే, మరోసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఒక స్వాప్నికుడు, ఒక అభివృద్ధి కాముకుడు వస్తే ఎలా ఉంటుంది, ఒక తిరోగభివృద్ధి కాముకుడు, ఒక వినాశనకారి వస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పదవీ బాధ్యతలు స్వీకరించాలా, ఆయన బాధ్యతలు తీసుకోవాలా. కానీ రాజధానిలో దేదీప్యమానంగా పనులు ప్రారంభమయ్యాయి. నిన్న సాక్షాత్ సిఎస్ 94 ప్రొక్లైన్లతో ఈ జంగిలిగా మారిన అడవిని మొత్తం కూడా 2 రోజుల్లో మార్చేశారు. అన్ని తూములు, ఎలక్ట్రికల్ సామానులు, ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు. ఇది ఒక రాజధాని సౌధం. ఈ రోజున పనిగట్టుకొని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి, రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య, శ్మశానం తప్ప, అక్కడ ఏదో ఎడారి తప్ప అన్నారు. చూడండి, నా కళ్ళల్లో ఒత్తిలేసుకొని, లేదంటే ఏమైనా పొలాలుంటే కళ్ళల్లో పొడుచుకున్నాను చూడండి. మీరన్న ఈ శ్మశానం, మీరన్న ఎడారి, ఆ బొత్స సత్యనారాయణ గారు కానీ, ఆ సీదిరి అప్పలరాజు గారు కానీ, ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబటి రాంబాబు గారు కానీ ఒక దుర్మార్గమైన ప్రేలాపనలు చేశారు. ఒక చక్కని రాజధానిని నాశనం చేశారు. ఆ నాశనానికి వినాశకాలే ఎపరే బుద్ధిని ఇచ్చని ఎగిరిపోయారు. యుగంధర్ గారు 150 యొక్క సీట్లలో మధ్యన 5 ఓట్లు తీసుకెళ్ళిండు, మీరే తీసుకెళ్ళి ఉంటారు. రాజధాని రైతులు కాదు, ఆ 5 పోయేసరికి 2 పంగనామాలు మిగిలి. ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే మేము ఈ రహదారుల మీద ఒకచాం, ఇక్కడ పాములు దొరుకుతుంటే ఏడ్చాం, గేదెలో గొర్రెలో పేడకళ్ళు మేము కళ్ళారా చూసాం మేము. కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలు పెంచుకోవడం కోసం నేను ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంపాదించడం కోసం, మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను. ఇది రాజధాని అంటే. ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగమనంలో దేదీప్యమానంగా 28 రాష్ట్రాల ముందు తలెత్తుకొని నిలబడే సగౌరవమైన రాజధాని అవుతుంది. ఇంకా మరొకటి వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతా, నెత్తిన పెట్టుకొని ఎత్తుకుపోతా, గంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోల తీరుస్తాడు ఓటర్లు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దోల తీరుస్తాడు. కాళ్ళు చేతులు విరిచి కట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి, ఎడవైపు చూసుకుంటే ఆడవాలి. కన్నీళ్ళు తప్ప ఏమి ఉండదు. ఖబర్దార్, రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.